గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్, మైన్యూట్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మనము బీసీటీలో పర్చేస్ చేయడం ఎలా అనే విషయం పైన మనము డిస్కస్ చేద్దాం. అయితే మనం బీసీటీలో పర్చేస్ చేయడానికి మీరు ఐఎన్ఆర్ అన్న డిపాజిట్ చేసుకొని ఉండాలి, లేదు మీ కాయిన్స్ సేల్ చేసి మళ్ళీ బై చేయాలన్న చేసుకోవచ్చు. ఇక్కడ మనము రెండు విధాలుగా, ఇక్కడ ఐఎన్ఆర్ నాకు 4 రూపీస్ ఉంది, ఇక్కడ సేలబుల్ కాయిన్స్ అనేది 102 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ సేల్ చేసి మళ్ళీ బై చేసి చూపించడం జరుగుతుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి. మనము ఇది హోమ్ పేజ్లో ఉండడం జరుగుతుంది. అదే మార్కెట్లో పోయినట్లయితే ఇక్కడ మీకు ఎవరు ఎంత ఆర్డర్ పెట్టినా ఇక్కడ షో చేస్తుంది. అదే మనం ట్రేడ్లో పోయిన తర్వాత మనం సేల్ చేయాలి కాబట్టి ఇక్కడ సేల్ అని క్లిక్ చేస్తాం. సేల్ క్లిక్ చేశాక ఇక్కడ ప్రజెంట్ రేట్ ఎంత ఉంది, 450 ఉంది. ఒక క్వాంటిటీ చేస్తున్నాం, ఒక్క కాయిన్ పెడుతున్నాం. ఇక్కడ మీకు చూపించడానికి నేను చేస్తున్నా తప్ప మీరు మళ్ళీ ఈ విధంగా చేయకండి. ఎప్పుడైనా కానీ ప్రైస్ హైలో పెట్టండి, లోలో పెట్టద్దు, హైలో పెట్టండి. ఇక్కడ ప్రైస్ అనేది 450 ఉంది, 440కి. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో లాంగ్గా వెళ్ళొద్దని ఒక 10 పైసా తక్కువ చేస్తాను. మీరు చేయొద్దు, ఈ పొరపాటు చేయొద్దు. ఎందుకంటే డౌన్ చేపియడం కాదు మన పని, హై రేట్ తీసుకెళ్ళడానికి చూడాలి. ఇక్కడ సేల్ కన్ఫర్మ్ చేయాలి. అక్కడ ఆర్డర్ ప్లస్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్డర్లో పోవడం జరిగింది. అదే మనము ట్రేడ్లో వచ్చి చూసినట్టయితే ఇక్కడ మనకు పైన మన కాయిన్ అవపడుతుంది, ఒకటి 441 అని చూపిస్తుంది. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్డర్లో స్పేస్ అయింది. అదే చూసినట్లయితే ఇక్కడ 10 రూపీస్ పోవడం జరిగింది హై రేటు. కాబట్టి హై చాలా పెరగడానికి చూడాలి, ఎందుకంటే ఇంకా ఎక్కువ పెరిగితే మనకు అంత ప్రాఫిట్లో ఉంటుంది. ఇక్కడ మనము హోమ్లో వచ్చి చూసినట్లయితే ఆల్రెడీ 4 రూపీస్ ఉన్నాయి, ఇంకో కాయిన్ నేను సేల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి మనము ఆర్డర్లో చూసుకున్నట్లయితే ఆర్డర్ అనేది ఆర్డర్లోనే ఉంది, కన్ఫర్మ్ కాలే, ఇంకా ఎవరు కొనట్లేదు. ఇక్కడ ట్రేడ్ మాత్రం చాలా స్పీడ్గా అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం తర్వాత ఒకళ్ళు హాఫ్ కాయిన్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీకు 10 రూపీ ప్రైస్ ఈ విధంగా పోవడం జరుగుతుంది మార్కెట్లో. ఈ విధంగా మనము సేల్ చేసుకోవచ్చు కాయిన్స్ను. బై ఆర్డర్లోనే ఉంది, మనకు కంప్లీట్ అయినటువంటి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినటువంటి ఇక్కడ వస్తాయి కంప్లీట్ అయినటువంటి ఇవి, ట్రేడింగ్ బై సేల్ అయినటువంటి. ఇక్కడ ఆర్డర్లో మనకు ప్లేస్మెంట్ ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టినటువంటిది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇనిషియల్ క్రెడిట్ అనేది 5 కంపెనీ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో. కీబో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కీబో నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్న కాయిన్స్ మాత్రం 207. సేలబుల్ అనేది 119 ఉన్నాయి. సేలబుల్ బ్యాలెన్స్ అనేది 101 ఉంది. సేలబుల్ బ్యాలెన్స్ ఇప్పుడు ఉన్నటువంటిది. ఓల్డ్ పర్చేస్ అనేది 54 కాయిన్స్ కొనడం జరిగింది. ఓల్డ్ పర్చేస్కు బోనస్ అనేది సగం, అంటే హాఫ్ కాయిన్ ఎక్కువ రావడం జరిగింది, 27 పాయింట్ ఉంది. ట్రాన్స్ఫర్ టు కేఎక్స్ఎన్లో 50 కాయిన్స్ చేసుకోవడం జరిగింది. రిటర్న్ వచ్చేసి 50 కాయిన్స్ రిటర్న్ రావడం జరిగింది. రివార్డ్ పాయింట్స్ అనేది 427 ఉంది. ఓల్డ్ బ్యాలెన్స్ అనేది 77 ఉంది. పర్చేజ్ అంటే 19.5 ఉంది. ట్రాన్స్ఫర్ టు కీబో అనేది 19 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ట్రేడ్ చూసుకుందాం. ఇక్కడ సేల్ అనేది చూద్దాం. ఇక సేల్ అవ్వడం జరిగింది. ఇక్కడ 4.31 ఉండడం జరిగింది. ఇప్పుడు మనము ఏ విధంగా బై చేయాలి, ఇప్పుడు మనం సేల్ నేర్చుకోవడం జరిగింది. ఆర్డర్లో పోస్తే ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది, చూడండి అయిపోయింది. అదే మనము
బై చేయాలి. బై చేయాలంటే ఇక్కడ ప్రజెంట్ రేటుకు మనము టచ్ చేయాలి. ఎక్కువ క్వాంటిటీ కాయిన్స్ ఎన్నో ఇక్కడ మనము కాయిన్స్ ఇవ్వాలి. ఒక 2 కాయిన్స్ ఇస్తే మనకు ఎంత 9 పోతుంది. కాబట్టి ఇక్కడ 9 లేదు, బ్యాలెన్స్ అనేది 8.31 ఉంది. 1.5 కొట్టాము. అయితే వచ్చేసి ఇక్కడ 6 ఉంది. కాబట్టి ఇది బై నౌ అని బైకు క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ ఆర్డర్ ప్లేస్మెంట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ సక్సెస్ అవ్వడం జరిగింది. అయితే మనం ఆర్డర్లో పోయి ఇక్కడ ఆర్డర్లో ఏం లేదు, ఇక్కడ కంప్లీటెడ్ చూస్తే అవి వచ్చేసినాయి. ఇది వచ్చేసి ఈ 1 పైన యాడ్ అవ్వడం జరిగింది. అది ఇప్పుడు దీన్ని మనము కూపన్గా జనరేట్ చేసుకోవడం ఏ విధంగా అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ కీబోర్డ్లో రావాలి. కీబోర్డ్లో వచ్చిన తర్వాత మీరు మెనూలో పోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి యాక్టివేషన్ కూపన్ చేయడానికి ముందు మీరు బీసీటీ లింక్ రిజిస్టర్ చేసుకోవాలి. బీసీటీ మైనిట్స్ లింక్ చేసుకోవాలి. అది నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు లింక్ చేసుకోండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము క్రియేట్ కూపన్ బీసీటీ ఉంది, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసి ఉడుతున్న పైన కాయిన్స్ మనకు అవపడుతుంది. ఇక్కడ మనము ఒక మైనిట్స్ కూపన్ మాత్రం 16.16 ఉంది చూడండి, అంత మనము ఇవ్వాల్సి ఉంటుంది. 16 ఇక్కడ బ్యాలెన్స్ పైన ఉండాలి. 16.66 16.467 ఇక్కడ ఇచ్చాక ఇక్కడ కన్ఫర్మ్ కొట్టాలి. చెక్ వాల్యూమ్ ఇక్కడ 16.4 ఇక్కడ ఏదో మిస్టేక్ వస్తుంది. అయితే 17 కొడదాం. ఓకే 17 తీసుకోవడం జరుగుతుంది. ఏమో ఛార్జెస్ పడతాయి, ఛార్జెస్తో అయిపోతుంది. కొద్దిగా ఎక్కువ పెట్టేసి కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ అనేది ఫెయిల్డ్ ఇన్ఫినిటీ బ్యాలెన్స్. ఓహో ఇక్కడ మనము కూపన్ ఎన్ని కావాలనో అన్ని కొట్టాలి. ఇక్కడ పైన సెలెక్ట్ చేశాక 1 కూపన్ ఎంత మనకి ఇక్కడ 16. ఇక్కడ 1 కూపన్ అని కొట్టా. ఇక్కడ 1 కూపన్ కానీ ఇక్కడ మనకు 16 తీసుకుంటుంది కాబట్టి ఒక 3 కొట్టేస్తే 3 కొడుతున్నా. ఇక్కడ 3 అనేది జనరేట్ చేస్తున్నా. ఓకే సక్సెస్ఫుల్ జనరేట్ కూపన్ 3 కూపన్ అవ్వడం జరిగింది. అది వచ్చేసి మనము ఇక్కడ చూసుకోవాలి అంటే మై కూపన్లో పోయితే మీకు అక్కడ షో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనము కూపన్ జనరేట్ చేసినటువంటి వైట్ కలర్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మై నీడ్స్ కూపన్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ వైట్లో ఉండడం జరుగుతుంది. ఇది మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ ఐడికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఆ ఐడికి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే పైన ఎక్కడ ఉందంటే ట్రాన్స్ఫర్ కూపన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కేజీఎన్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. దేనిలో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనో ఆ కేజీఎన్ నెంబర్ ప్రజెంట్ దీనికే పంపుదాం, వేరే ఐడికి పంపించేద్దాం. ఇక్కడికి వచ్చేసి మనము ఏ ఐడికి పంపాలనో దాని కేజీఎన్ నెంబర్ కావాలి మనకు. ఫస్ట్ ఇక్కడ కేజీఎన్ నెంబర్ అనేది ఇక్కడ కాపీ చేయడం జరిగింది. మళ్ళీ ఈ లాగౌట్ చేసి మళ్ళీ కూపన్ దేనిలో ఉందో ఆ ఐడి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫర్ కూపన్ అనేది ఉంది, దానిలో మనం కేజీఎన్ నెంబర్ క్లిక్ చేసేసి ఇక్కడ నేమ్ వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఇవ్వట్లేదు. అచ్చా దీనిలో ట్రాన్స్ఫర్ కాదు, ఇక్కడ ఆప్షన్ వేరే ఉండొచ్చు, చూద్దాం మనము. కిందికి పోయినట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ టు మైనిట్స్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ట్రాన్స్ఫర్ కూపన్ టు మైనిట్స్ ఇక్కడ ఉంది, దాన్ని మనం టచ్ చేసేసి ఇక్కడ కేజీఎన్ నెంబర్ మనం టచ్ చేసేసిన తర్వాత ఇక్కడ రావడం లేదు. ఇది కాదు, ఎంపీపీ కాదు, ఇది మైనిట్స్ ఎంపీపీలో చూద్దాం.
ఇక్కడ రావడం జరుగుతుంది. మైనిట్స్ ఎంపీపీలో కూపన్ జనరేట్ చేసాం కాబట్టి మైనిట్స్ ఎంపీపీ అది ఇక్కడ మనం టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 కొడుతున్నాం. 1 పంపించడం జరుగుతుంది. 1 పంపించి సబ్మిట్ చేస్తున్నాం. ఇక్కడ దీనిలోకి వెళ్ళి కూపన్ సక్సెస్ఫుల్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే మనం అది ఓపెన్ చేసి చూద్దాం. దేనిలో పంపించుకున్నామో అది ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కూపన్ ఎక్కడ ఉంటుందంటే మై కూపన్లో పోయి చూడాలి. అక్కడ మనకు వైట్లో ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రెడ్లో వచ్చింది. ఈ రెడ్లో వచ్చినటువంటి కూపన్ను మనము టాప్అప్ ఇక్కడ 100 రూపీస్ అమౌంట్ అనేది 100 రూపీస్ యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనము కాపీ చేయడం జరిగింది. ఇది రీడమ్ చేయాలంటే దీన్ని టాప్అప్ చేయాలంటే రీడమ్ పైన ఉంది. ఫస్ట్ మనం కూపన్ను ఇక్కడ కూపన్ను పేస్ట్ చేసి అది చేసుకుందాం. తర్వాత వచ్చేసి కేజీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇన్వాలిడ్ కూపన్ ఏదో మిస్టేక్ అవ్వడం జరిగింది. ఇన్వాలిడ్ అని వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు కూపన్ ఇన్వాలిడ్ వస్తుంది. అసలు చూడండి ఇక్కడ మై నీడ్స్ కూపన్ ఆల్రెడీ ఇది యాక్టివేషన్లో ఉన్నట్టున్నది. అనేది మొబైల్ నెంబర్ ఇది యాక్టివేషన్లో ఉంది కాబట్టి దీనికి తీసుకోవద్దు. ఇది మనం యాక్టివేషన్ ఒక్క నిమిషం ఇక్కడ చెక్ చేద్దాం. మనము ఇది యాక్టివేషన్లో ఉంది. మనం వేరే ఐడి ఏదన్నా చూసి చూద్దాం. యాక్టివేషన్లో లేనటువంటిది చూద్దాం. బీసీటీ మైనిట్స్ ఇది మనం ఒకసారి దీనికి మనం పంపించేద్దాం. దేనికైనా పంపించాలంటే మనకి కేజీ నెంబరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో నుండి మనము కేజీ నెంబర్ ఇక్కడ పెట్టేసి మనము వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి. ఎందుకు పాత మనము కూపన్స్ ట్రాన్స్ఫర్ చేసే అలవాటుగా దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మైనిట్స్ ఎంపీపీ ట్రాన్స్ఫర్ కూపన్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూపన్ అనేది ఇక్కడ లేదు. అయితే దీంట్లో ఎంపీపీలో పోయినట్టుంది. ఇక్కడ ఎంపీపీలో ఉండడం జరిగింది. ఇక్కడ మనము చేసేసి కూపన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1 అని కొట్టడం జరిగింది. ఇక్కడ సబ్మిట్ చేస్తే ఈ కూపన్ ఏమో దానిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఆ ఐడి ఓపెన్ చేసుకొని చూద్దాము. టాప్అప్ అనేది చూద్దాం దీనిలో అయిపోతుందా. ఈ మనం ఫస్ట్ మై కూపన్లో పోయిన తర్వాత ఇక్కడ గ్రీన్ అవ్వడం జరిగింది. దానిలోకి వెళ్ళి దీనిలో పంపిస్తే మనకి ఇక్కడ గ్రీన్ అవ్వడం జరిగింది. గ్రీన్ అయిందంటే ఇక్కడ మనము యాక్టివేషన్కు సిద్ధంగా ఉన్నాము అన్నట్టు. ఇది వచ్చేసి రీడమ్ ఇక్కడ కూపన్ కోడ్ ఇక్కడ చిన్నగా అది అయిపోయింది. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చూసుకుంటాం ఒకసారి. ఓకే రీడమ్ ఇక్కడికి వచ్చేసి కాపీ కేజీ నెంబర్ అనేది ఇక్కడ. ఓకే ఇక్కడ మొబైల్ నెంబరు
కొట్టడం జరిగింది. ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేసి ఒక నిమిషం, మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ. మెయిల్ ఐడి ఇవ్వడం తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్వాలిడ్ వస్తుంది. ఇక్కడ ఎందుకు ఇన్వాలిడ్ వస్తుందో, ఇన్వాలిడ్ కూపన్ ఇన్వాలిడ్ వస్తుంది. కూపన్ ఇన్వాలిడ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్యాక్ అనేది యాక్టివేషన్ 5.1లో ఉంది. ఓటీటీ కూపన్ ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మనము సిటీ క్రెడిట్ కూపన్ ఏదో చిన్న మిస్టేక్ అవుతుంది అనుకుంటున్నా. బీసీటీ క్రెడిట్ కూపన్, బీసీటీ ఎంపీపీ, బీపీ స్పాన్సర్, బీసీటీ మైనస్ కన్వర్ట్ టు మైనస్ లెవెల్ స్టేటస్. ఇక్కడ లెవెల్ స్టేటస్ అనేది ఏం అవపడట్లేదు. అది ఓటీటీ అనేది ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది. ఓటీటీ స్టేటస్ అనేది రావడం జరిగింది. మైనట్స్ స్టేటస్ ఏం రావట్లేదు. ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ అయిందో లేదో ఇక్కడ చూద్దాం ఫస్ట్. బీసీటీ లెవెల్ మనం దీనికి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అంటే, ఈ కాపీ చేసుకున్న తర్వాత మనకు లింక్ పంపించి ఉంటారు ఆల్రెడీ. ఎంపీపీ కానీ బీసీటీ ఎంపీపీ కానీ వచ్చేసి మీకు మైనట్స్ లింకును ఏ విధంగా చేసుకోవాలంటే, ఈ విధంగా మనము మైనట్స్ బీసీటీ స్పాన్సర్ అయితే మళ్ళీ నేను స్పెషల్గా టాప్అప్ ఏ విధంగా చేయాలో నేను మళ్ళీ వీడియో చేసి చూపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.